అండ్ వన్ మోర్ థింగ్ అండి. బేసికల్‌గా మీరు చేసే కాన్సెప్ట్స్ అన్ని చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. అంటే క్యారెక్టర్స్, కీ హ్మ్. క్యారెక్టర్స్ హ్మ్. చేస్తానని హ్మ్. అంటున్నారు. బట్ ఈ మధ్య కాలంలో మనకి బోల్డ్ కంటెంట్ ఎక్కువైపోయింది ట్రూ. కదా! సో, మీకేమైనా ఆఫర్స్ వచ్చాయా? అట్లాంటి కొంచెం బోల్డ్, వెరీ బోల్డ్ అండ్ వెరీ స్కారీ, వెరీ నెగెటివ్ అంటే నాకు క్యారెక్టర్ లాంటివి? ఇనీషియల్ డేస్‌లో నాకు తెలియక జరిగిందండి. అలా 1 ఆర్ 2 ఒక మూవీస్ జరిగినియి. నాకు ముందు కన్వే చేయలేదు వాళ్ళు. హ్మ్. హ్మ్. కన్వే చేయకుంటే సెట్స్‌లోకి ఎళ్లి కన్వే అక్కడ అక్కడ అప్పుడు అర్థమవుతది కదా! సీన్ చెప్పిన తర్వాత ఐ సెడ్ డైరెక్ట్ నో. హ్మ్. ఎందుకంటే ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ అండ్ తర్వాత మన ప్రొఫైల్ అవన్నీ చూసుకోవాలి కదా! మీ బీయింగ్ ఎ ఫాదర్ ఫ్రమ్ ఎ నైస్ లైక్ ప్రాపర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒక ఏంటది ఒక ప్రొఫైల్ నుంచి నేనొచ్చాను. నాకు అపార్ట్ ఫ్రమ్ ద ఎర్లియర్ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ వర్క్డ్ ఇన్ సెవెరల్ డొమైన్స్. హ్మ్. సో, హ్మ్. ఐ హావ్ లైక్ సమ్ గుడ్ విల్ ఇన్ మై ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గాని, ఇది గాని. సో, అలాంటప్పుడు నేను అన్ని క్యారెక్టర్స్ చేయలేను. కానీ ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'ఝాన్సీ' మూవీ చూసుకుంటే ఆవిడ మీద ఏదో లైక్ రేప్ అటెంప్ట్ చేయడం ఉంటది. అదేంటంటే ఈ డిమాండ్స్ అంటే లైక్ ఆ సీన్ ఆ రిక్వైర్మెంట్ ఉంది అంతవరకు ఓకే. మీరన్నట్టు అంత హోల్ బోల్డ్ అంటే ఐ సే స్ట్రెయిట్ నో. అంటే డెఫినైట్లీ యాస్ ఎ ఆర్టిస్ట్ డైరెక్టర్ అడిగినప్పుడు ఇందాక స్టార్టింగ్ నేను చెప్పా. మనం ఏదైనా అవును. చెయ్యాలి. కానీ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ ఎ థిన్ లైన్. సమ్ లిమిటేషన్స్ ఉంటాయి. వి హావ్ అవర్ ఓన్ చాయిసెస్. అది మనం ఓకే. నచ్చితేనే మనం చేస్తాం. ఇప్పుడు అలా లేదు. అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా చూస్తారు కదా! కన్సిడరింగ్ మనకున్న ప్రొఫైలు, మనకున్న ఏజ్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసేసి యూజువల్లీ ఇంతకుముందు అనుకోండి మనకేదో పాత సినిమాల్లో అయితే ఏమైనా అలాంటి కంటెంట్ బోల్డ్ కంటెంట్ ఉంటే ఏదో పోస్టర్ మీద ఏసాడు ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనకు ఓటీటీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా ఆ బోర్డర్ లైన్ దాటి ఎక్కువ ఉంటుంది ఈ కంటెంట్ అంతా. ఓకే. సో, దానికి ఇట్స్ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ చాయిస్ అండ్ ఆర్టిస్ట్ చాయిస్ అంతే. అది మనకి వి ఆర్ నో వే రిలేటెడ్ టు దట్. నన్నడిగితే మాత్రం అది నిజంగా అంత అవసరం అని చెప్పి అడుగుతాను. బట్ ఫార్చునేట్‌లీ నాకైతే అంతవరకు నేను రాలే ఇప్పటికొచ్చి. అంటే ఓకే. ఇనీషియల్ డేస్‌లో 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయి గానీ, ఐ సెడ్ స్ట్రెయిట్ నో. అప్పుడు వాళ్ళేంటంటే ఆ కంటెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వచ్చి ఆయన కన్విన్స్ చేసి లేదు సార్ మేము సారీ మీకు కన్వే చేయలేదు. బట్ డెఫినైట్‌లీ అది అంత మీకు అవ్వదని చెప్పారు. సో, అది మొత్తానికేంటంటే నేననుకున్నట్టు అంత బోల్డ్ రాకుండా అలా సీన్ అలా మార్చుకున్నారు వాళ్ళు. నాకు తెలిసి 'మహేష్ బాబు' గారితో 2 సార్లు అయింది. అవునండి. 'భరత్' అని నేను అండ్ మనకిది 'సర్కారు పాట' 'సర్కార్ వారపాట' యాహ్! 2 సార్లు అయింది గదా! అవునండి. వినిపిస్తున్న విషయాన్ని అడుగుతున్నాను. తప్పుగా అనుకోకండి. ఏంటి అప్‌కమింగ్ ప్రాజెక్ట్ రాజమౌళి గారి ప్రాజెక్ట్‌లో కూడా వచ్చింది ఏదో కాల్ ఆయనయి స్టార్ట్ అయ్యాయి అది అని వింటున్నా. ఏంటి అంటే అది ఎంతవరకు? ఇంకా టైం ఉంది కదండీ. అంటే యాక్చువల్లీ ఏంటంటే హ్మ్. కాస్టింగ్ అయితే స్టార్ట్ చేశారు. యాహ్! కాస్టింగ్ అయితే స్టార్ట్ కాస్టింగ్ స్టార్ట్ చేశారు. చేశారు. మీ కాస్టింగ్ స్టార్ట్ మీ చేశారు. వరకు ఏమైనా? వచ్చింది. ఇంకా ఇప్పుడు ఎలా ఉంటాయంటే అండి కొన్ని క్యారెక్టర్స్ మీకు ఈవెన్ 'ఆర్ఆర్‌లో' కూడా నాకు పిలిచారు ఒక క్యారెక్టర్ అనుకున్నారు. బట్ ఫైనల్లీ ఇట్ నాట్ హ్యాపెన్. ఓకే. పెద్ద ఓకే. ప్రాజెక్ట్స్ ఏమవుతాయంటే చెప్తున్నాను కదా! ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 పెట్టుకుంటారని. సో, వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఐ విల్ బి హ్యాపీ దట్ అట్‌లీస్ట్ దే కన్సిడర్డ్ మీ. గుర్తుకొచ్చాను నేను. హ్మ్. హ్మ్. ఏవండీ ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. బేసికల్‌గా జీరో ఆప్షన్ నుంచి మిమ్మల్ని మీరు ఏ కేటగిరీలో వేస్తున్నారు? నేను యాస్ ఆఫ్ నౌ 2కొచ్చానండి. కదా! ఆ! సో, 1కి జీరో ఎదగాలి. ఆప్షన్ నుంచి యూ ఆర్ యాహ్! కమింగ్ ఫర్ ఆప్షన్ 2 అవును. కాబట్టి అవును. సో, రానున్న రోజుల్లో యూ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ రావాలి. అవుతారేమో. హోపింగ్ ఫర్ ద బెస్ట్ టచ్ వుడ్. యాహ్! సో, అది లెట్ మీ కంప్లీట్ అని ఇందాక మనం టాపిక్‌లో ఒకటి రివ్యూస్ ఇంకోటి చూసుకుంటే, హ్మ్. హ్మ్. అది అంటే మీరు ఐ డోంట్ థింక్ డెలిబరేట్‌గా డైవర్ట్ చేసారో లేదో తెలీదు గానీ అయ్యో! లేదు. లెట్ లేదు. అస్ లేదు. డిస్కస్ ఆన్ దట్. ఎందుకంటే ఇట్స్ యాహ్! ష్యూర్. బర్నింగ్ టాపిక్ అండి. ఓకే. వన్ థింగ్ ఈస్ రివ్యూస్ అండి. రివ్యూస్ దానికేంటంటే అదే చెప్తున్నా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీరు కన్వే చేయండి. నో వన్ ఈస్ స్టాపింగ్ యూ. కానీ హ్మ్. హ్మ్. థర్స్‌డే కాదు, ఫ్రైడే కాదు, సాటర్‌డే కాదు. మండే రాసుకోండి. ఓకే. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కేరళ. కేరళ. కేరళలో జరుగుతుంది. 48 అవర్స్ కూలింగ్ పీరియడ్ అంటారు దాన్ని. ఓకే. 48 అవర్స్ వాళ్ళు ప్లాన్ చేశారు. హుహు. థర్స్‌డే రాయకూడదు, ఫ్రైడే రాయకూడదు, సాటర్‌డే రాయకూడదు. సండే ఉంటారు కదా చదువుగా. ఈ ఫ్రైడే, సాటర్‌డే చాలు. ఒక ఒక మీడియం సినిమాకి ఆ కలెక్షన్ వస్తే అట్‌లీస్ట్ సేఫ్ అవుతారు. అంటే దగ్గర దగ్గర. మరీ హ్యూజ్ బర్డెన్ అంటే లైక్ లాస్ అవ్వకుండా కొద్దిగా మినిమమ్ అయితే కలెక్షన్ రికవరీ అవుతదని చెప్పి కేరళ గవర్నమెంట్ ఫాలో అవుతుంది ఇప్పుడు. నా ఓహ్! క్వెషన్ నైస్. ఏంటంటే వన్ స్టేట్ ఈస్ ఫాలోయింగ్, వై నాట్ ద అదర్ స్టేట్స్? ఇట్ హ్మ్. క్యాన్ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. అది నేను నేను చాలా ఫైట్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఎక్కడ జరిగినా చెప్తానండి. అండ్ సమ్ డే ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ డెఫినైట్‌లీ. విల్ హ్యాపెన్ అండ్ ఇట్ షుడ్ హ్యాపెన్. అప్పుడు అది జరిగితేనే బావుంటది. సో, యెస్. థియేటర్ కలెక్షన్ మినిమమ్ వస్తది. సపోజ్ కూలింగ్ పీరియడ్ పెట్టామనుకోండి. ఆగలేరా? హ్మ్. ఏదో మనకి ఏదో బ్రహ్మానందం గారి ఏదో సినిమాలో ఉంటది. బయటికి చెప్పేవాళ్ళన్నీ అని. ఒక్క 2 డేస్ ఆగలేరండి. అంటే బేసికల్‌గా మీరు అడిగారు కాబట్టి ఆ! కొన్ని విషయాలు చెప్పాల్సొస్తుంది. బేసికల్‌గా ఎలా అంటే అండి, ఇప్పుడు మూవీ టీమ్ కూడా కోరుకుంటారు. యెస్. దే కానీ నీడ్ ద ఎప్పుడు యాహ్! దే నేను నీడ్ ద రివ్యూస్. కరెక్టే మేడం. కోరుకుంటారు. ఎంతమంది కోరుకుంటారు ఇప్పుడు అదే నేను చెప్పాను ఇందాక నేను కేటగరైజ్ చేశాను కదా! అదే 100 సినిమాల్లో అనుకోండి ఎంతమంది కోరుకుంటారు? ఎంతమందికి దానివల్ల ప్లస్ అవుతుంది? ఎంతమంది వరకు దానివల్ల నెగెటివ్ అవుతుంది? యామ్ ఐ రైట్? యాహ్! యాహ్! ట్రూ. ట్రూ. కోరుకుంటారు. కొంతమంది కోరుకుంటారు. 100% షూర్ షాట్ నాది సక్సెస్ అవుతది అనుకున్న వాళ్ళు డెఫినిట్‌గా చేసుకుంటారు. అది రివ్యూ కాదు కదండీ! లెట్ దెమ్ గో ఫర్ ప్రమోషన్స్. హ్మ్. మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, ఏదో కాలేజ్‌కి వెళ్తున్నారు, అన్నీ వెళ్తున్నారు. ఆ కైండ్ ఆఫ్ థింగ్‌లో ప్రమోట్ చేసుకోండి. ఇలాగ రివ్యూస్ రాసుకొని వాళ్ళు చేసుకుంటే రాసుకోమని నేననేది అదే అంటున్నా. వాళ్ళు సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి కదా!
ఒక ప్రతి ప్రాజెక్ట్కి పెద్ద ప్రాజెక్ట్కి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటున్నాయి, లేకపోతే హీరో హీరోయిన్ హ్యాండిల్స్ ఉంటాయి, వాళ్ళు ప్రమోట్ చేసుకోమనండి. వై షుడ్ యూ గో ఫర్ ద పబ్లిక్ డొమైన్? పబ్లిక్ డొమైన్లో ఎందుకు మీరు రాస్తున్నారు? మీకు ఎలా ఉంటుందండి ఇంపాక్ట్? ఒక ఆడియన్కి అబద్ధాన్ని 2-3 సార్లు మీరు టెలికాస్ట్ చేయండి, అదే నిజం నమ్ముతారు. అదే నిజమే. మీకు అంటే అనకూడదు, సారీ టు సే దిస్, నేను జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసినోనే మ్మ్. ఒకటి ఏమైనా న్యూస్ వచ్చింది అనుకోండి, రీ 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 అదే తిప్పుతూ వేస్తుంటారు. అది మైండ్ సెట్ ఎలా ఉందా, ఇది నిజమేమో అనుకుంటారు. మ్మ్. ఏదన్నా వాటెవర్, పొలిటికల్ న్యూస్ అవనివ్వండి, మన సినిమా న్యూస్ అవ్వండి, ఏదన్నా అండ్ ఏమైనా కాంట్రవర్సీ ఇష్యూ అనుకోండి, అదే వేస్తుంటారు. ఆబ్వియస్లీ మైండ్ సెట్ మారిపోతుంది. సో నేను అనేది అందుకే ఏం లేదు, మై సిన్సియర్ రిక్వెస్ట్ అంతే. ఈ మన సినిమా పెద్దలందరూ దాని గురించి ఆలోచిస్తే డెఫినెట్గా పని అవుతుంది. అండ్ మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేసాం కూడా. నేను కుదిరినంత వరకు నాకున్న రిసోర్సెస్లో హై లెవెల్ వరకు తీసుకెళ్తున్నాను ఈ సొల్యూషన్స్ అని. ఐ హ్యాడ్ ప్రిపేర్ ప్రెజెంటేషన్. ఓకే. అంటే దేర్ ఆర్ అదర్ 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ రివ్యూది, సెకండ్ పాయింట్ ఇంత కష్టపడి థియేటర్ 7 రోజులు రన్ చేసుకుంటున్నారు. నేను చేసిన చాలా సినిమాలే 7 రోజులు రన్ చేసామండి. ఒకటేమో సింగిల్ స్క్రీన్, ఒకటేమో మన మల్టీప్లెక్స్లో టికెట్లు కొని మినిమం 20 టికెట్లు కొంటే కానీ అక్కడేమో మినిమం ఛార్జెస్ రావు, పవర్ ఛార్జెస్ రావు థియేటర్లో. సో 20 టికెట్లు అమ్మాలి. 20 టికెట్లు ఇంటూ ఒక 150 రూపాయలు 200 వేసుకుంటే ఒక 3000 4000 ఖర్చు పెట్టి ప్రతిరోజు ప్రతి షోకి అంటే రోజుకి మినిమం 15,000 అదొక ఖర్చు. మళ్ళీ ఈ 7 days షో రన్ చేయాలి. షో రన్ చేస్తే 7 days రన్ అయిందని చెప్పి క్యూ బోర్డ్ ఇది ఇస్తాడు, ఆథరైజేషన్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఓటీటీలో రేపొద్దున మనకి ఏమైనా ఓటీటీ ఇన్ కేస్ ఆ సర్టిఫికేట్ ఉంటే ఇట్స్ అ వెరీ బేసిక్ మినిమం క్రైటీరియా. సెన్సార్ ఎలాగో థియేటర్లో మినిమం షో రన్ అవ్వాలని. ఓకే. ఆ ఓటీటీ వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే రైట్ నో అవుట్ రేట్ అన్న కాన్సెప్ట్ ఓటీటీస్ కూడా సరిగ్గా రన్ అవ్వట్లేదు. అంటే విత్ యాజ్ ఫర్ ఎస్ ఐ నో, నాకున్న నాలెడ్జ్తో వాళ్ళకి బ్రేక్ ఇవ్వని అవ్వట్లేదు. అవుట్ రేట్ తీసుకోవట్లేదు. పెద్ద సినిమాలు తప్పితే మొత్తం అందరూ రెవెన్యూ షేర్లోనే వెళ్తున్నారు. ఓకే.